మందిరము కట్టించి ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తున్న సొలొమోను చేసిన ప్రార్థన మనం చూస్తాము. 14వ వచనంలో కనపడద్ది. ఆయన పేరు పెట్టబడిన ప్రజలం, మనము ఆయన చేత నామకరణం చేయబడిన ప్రజలము, ఆయన ప్రజలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. వచ్చి సన్నిధికి వచ్చి మోకరిల్లి దేవా అని ఆయన వైపు చేతులు చాపి ప్రాణాత్మ శరీరములతోటి, మనకున్న బలహీనతలతోటి నేను లొంగిపోతున్నాను ప్రభా, నేను లోబడిపోతున్నానయ్యా, నాలో నీ చిత్తమే నెరవేర్చు, నా చిత్తం కాదు అని ఆయన వైపు చేతులు చాపితేనంట ఆకాశమందు ఉన్న దేవుడు మన ప్రార్థనని ఆలకించి మన పాపములను క్షమించి మన అపరాధాలను క్షమించి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేశమునే స్వస్థపరుస్తాడంట. నిన్ను బట్టి నీ కుటుంబం స్వస్థపరుస్తుంది, నిన్ను బట్టి నీ యొక్క సంఘము స్వస్థపరచబడుతుంది, నిన్ను బట్టి నీ యొక్క సమాజము స్వస్థపరచబడుద్ది, నిన్ను బట్టి నీ గ్రామము స్వస్థపరచబడుద్ది, నిన్ను బట్టి ఈ దేశమే స్వస్థపరచబడుద్ది. అంత కృప ఇస్తానంటున్నాడు, అంత జాలి స్వభావం కలిగిన వాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దగ్గరికి రాగానే మోషే తన బాధనంతటిని దిగమింగుకుని తనకు కలిగిన వేదనంతటిని మరిచిపోయి, అయ్యో నా సహోదరులు వీళ్ళందరూ ఎవరూ కాదు, మేమందరము కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి మేము అన్నదమ్ములము అనే భావంతో, ఆ అన్నదమ్ముల సహోదర భావంతో వెంటనే మోకరిల్లి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండంలోని 21వ అధ్యాయంలో, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మోషే దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డారో వెంటనే మోషే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే మనం విన్నాము, వారి పాపములు క్షమించబడి, ఎప్పుడైతే మనము మన ప్రాణ ఆత్మ దేహాలతోటి మనకున్న బలహీనతలు, ఏంటి మన బలహీనతలు పాపాన్ని తీసుకొస్తాయి, మన బలహీనతలు శాపాన్ని తీసుకొస్తాయి, మన బలహీనతలు దోషాన్ని తీసుకొస్తాయి.
ఆ బలహీనతలతోటి మనం ప్రభువుకి లోబడిపోవాలి, లొంగిపోయి ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చి, నీ దేవాలయంలోకి వచ్చి నేను మోకరించి నీ వైపు చేతులు చాపి ప్రార్థిస్తున్నానయ్యా అని ఆయనకి మనం ఒప్పుకుని నీ చిత్తము నాలో నెరవేర్చమన్నప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి మానక ఆ పాపములను క్షమించి నిశ్చయముగా వారిని, వారి కుటుంబాన్ని, వారి గ్రామాన్ని, వారి దేశాన్నే స్వస్థపరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత శరీరానికే కాదు, స్వస్థత ఆత్మకి కావాలి, స్వస్థత ప్రాణానికి కావాలి. ప్రాణ ఆత్మ శరీరాలకి స్వస్థత కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞను మనం పాటించట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఆత్మీయ రోగం. దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు, దాన్ని పాటించలేదు మనం, దాని పేరేంటి? ఆత్మీయ రోగం. అంటే ఆత్మకి రోగం పట్టుకుంది, శరీరానికి కాదు. కనుక శరీరానికి రోగం వస్తుంది, ప్రాణానికి రోగం వస్తుంది, ఆత్మకి రోగం వస్తుంది. స్వస్థత అనేది ఒక శరీరానికే కాదు, ప్రాణ ఆత్మ దేహాలకి స్వస్థత. ఆత్మ కూడా స్వస్థపరచబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి ఆలోచనలో ఉండవలసిన క్రైస్తవులమైన మనము మనలోనికి ఒక చెడు ఆలోచన ప్రవేశించిందనుకోండి, అంటే ఆత్మకి రోగం పట్టింది, ఆత్మకి స్వస్థత కావాలి. కనుక ప్రియమైన వారలారా, అప్పుడు మోషే ప్రార్థన చేయగా మోషేకి ఏం జవాబు ఇచ్చాడంటే, మోషే తాపకరమైనటువంటి ఒక సర్పాన్ని ఇత్తడితో చేయించి ఒక స్తంభం మీద పెట్టు. స్తంభం మీద పెట్టినప్పుడు ఎవరైతే పాము కాటి గురవుతారో వారు వచ్చి ఆ సర్పము, ఆ ఇత్తడితో చేసిన ఆ సర్పం యొక్క ప్రతిమను ఎవరైతే నిదానించి చూస్తారో, విశ్వాసముతో చూస్తారు, వారు బ్రతుకుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయతలతోటి నానా విధాలుగా మాట్లాడేసిన ఇశ్రాయేలు ప్రజలకి ఒక క్రమ విధానము, ఒక క్రమ పద్ధతి ఎలా వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయతతోటి దేవుడికి విరోధంగా మాట్లాడేశారు, అవిధేయతతోటి సేవకుడికి విరోధంగా మాట్లాడేశారు. ఇంకా చెప్పాలి అంటే అవిధేయతతోటి ఉన్నారు కాబట్టి దేవుడిచ్చిన ఆహారము అనే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదానికి కూడా విరోధంగా మాట్లాడేశారు. ఇప్పుడు ఎలాగ క్రమబద్ధీకరించబడ్డారు అంటే శ్రమ వారికి కలిగినప్పుడు క్రమబద్ధీకరించబడ్డారు. ఒక సంఘానికి, ఒక వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడే వారు క్రమమైన మార్గంలో నడిపించబడతారు. అక్రమము చేయుచున్న వారులరా నా వద్ద నుంచి తొలగిపోండి అని వాక్యం చెబుతా ఉంది. అక్రమము చేసేటటువంటి వారిని ఆయన లైక్ చేయడు కానీ, ఇష్టపడడు కానీ, వెంబడించేటట్లుగా చేసుకోడు కానీ, క్రమంలో ఉన్నవారే వారికి కావాలి. క్రమము కావాలంటే ఒక మనుష్యుడు క్రమం తప్పి తిరుగుతున్నాడు అంటే, క్రమంలో పెట్టాలి అంటే ఒకటే దండన, శ్రమ వచ్చినప్పుడే మనము క్రమబద్ధీకరించబడతాం. ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇప్పుడు క్రమంలోకి వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించు, మా గురించి ప్రార్థన చేయని మోషేని వేడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికిని భక్తులకిని మధ్యన అంబికా దర్బారు భక్తి అని చెబుతారు కదా, అలాగా దేవునికిని భక్తులకి మధ్యన ఈ యొక్క ప్రతినిధిగా నిలబడేది సేవకుడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, తన కుటుంబంలో కానీ, తన వ్యవస్థలో కానీ, తన వ్యక్తిగతమైన జీవితంలో కానీ అనేక సమస్యలున్నా, అనేక బాధలున్నా వాటినన్నిటినీ దిగమింగుకొని, వాటినన్నిటినీ ఆ యొక్క లోపలికి అణిచివేసుకుని సంతోషంతో దేవుని సేవ చేస్తూ ఆ ప్రజలకి దేవుని ద్వారా కలగవలసిన ఆశీర్వాదాల కొరకు పరితాపం చెందేవాడు, ఉపవాసం ఉండేవాడు, గోజాడేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క సమస్యల నుంచి విడుదల కొరకు అహర్నిశలు కృషి చేసేవాడు. ఆయన పక్షంగా ఉన్న ప్రతినిధి దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అలాగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు అక్రమంగా మాట్లాడిన ప్రజలు క్రమంలోకి ఎలాగొచ్చారో, శ్రమ వారి మీదకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథకర్త ఒక మంచి మాట అంటాడు. 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు బెత్తాన్ని తీసుకున్నాడు. మనందరికీ పరమ తండ్రి ఆయన.
ఆ పరమ తండ్రి కుమారులము కుమార్తెలము మనము కనుక బెత్తం తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడే బెత్తం తీసుకుని ఆ బెత్తంతో మొత్తితేనే కానీ కొడితేనే కానీ ఇప్పుడు క్రమమైన మార్గంలోనికి రాలేదు ఇశ్రాయేలు ప్రజలు. క్రమం తప్పిన ప్రజల్ని బెత్తంతో కొట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్తం వాడకపోతేనంట ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలు విరోధులైపోతారు, ఆ బిడ్డలకి ఆ తల్లిదండ్రులు విరోధులైపోతారు. బెత్తం వాడాలి. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు బెత్తం వాడాలి. నా ప్రియమైన దేవుడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటే నీకు పెద్ద బండరాయిలాగా కూర్చుంటారు నీ నర మీద. నీ అల్లారు ముద్దుతనం ఏం చేస్తుంది, నీ గారాబం ఏం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక పెద్ద బండరాయిగా మారుతుంది, పెద్ద బండరాయిగా మారుతుంది. అంటే ఆ కుమారులకి కుమార్తెలకి ఆ తల్లిదండ్రులు విరోధులైపోతారు, ఆ తల్లిదండ్రులకి ఆ కుమారులు విరోధులైపోతారు. బెత్తం వాడమని చెప్తున్నాడు ప్రభు. బెత్తం వాడాడు ప్రభువారు. బెత్తం వాడి కొంచెం వారిని మొత్తితేనే ఇప్పుడు దారిలోకి వచ్చారు. కనుక ఆ సామెతకి తగినట్లుగా జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, క్రమం అనేది మన జీవితంలోకి ఎప్పుడు వస్తుంటే శ్రమను మనకి కలగ చేసినప్పుడు. అంటే శ్రమ ఎందుకు వస్తుంది అంటే దేవుని క్రమమైన మార్గంలో ఉన్నవారికి, క్రమముగా ఉన్నవారిని ఆ ఇస్సాకుని ఏం చేశాడు, క్రమముగా ఇస్సాకు ఆ ప్రాంతములో గొప్పవాడు ఆయను. మామూలు గొప్పవాడు కాదు, మిక్కిలి గొప్పవాడు ఆయను అని గ్రంథంలో చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమములో ఉన్నవారిని క్రమేంగా ఆయన మిక్కిలి గొప్పవారిగా చేస్తాడు. మనం ఎందుకు మిక్కిలి గొప్పవారిగా అవ్వటం లేదు, ఎందుకు గొప్పవారిగా అవ్వటం లేదు అంటే క్రమం తప్పుతున్నాం కాబట్టి మన మీదకి శ్రమని పంపిస్తున్నాడు, మన మీదకి ఒక కష్టాన్ని పంపిస్తున్నాడు, ఒక బాధ కలిగేటటువంటి పరిస్థితిని పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో అంటాడు, చదువుదాము 11వ అధ్యాయము 32వ వచనము. చూడండి, దైవజనుడైన పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, సంఘానికి ఏం ఉపదేశించాలనుకుంటున్నాడంటే, లోకం మీదకి ఒకరోజు తీర్పు వస్తుంది, లోకం మీదకి ఒకరోజు తీర్పు రాబోతుంది. అంటే లోకంలో ఉన్న ప్రజల మీదకి శిక్ష రాబోతుంది. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రొమ్ము గుద్దుకుంటారు, బండల చోటని పర్వతాల చోటకి వెళ్ళి మమ్మల్ని రక్షించు అని వాటిని అడుగుతారు. వారికి ఏ హెల్ప్ దొరకదు, వారు నిశ్చయముగా శిక్షించబడతారు. ఆ రోజుని లోకం మీదకి శిక్ష వచ్చినప్పుడు దేవుడు తన రక్తంతో సంపాదించుకున్నటువంటి ఈ సంఘానికి శిక్ష రాకుండానట్లుగా, ఆ రోజు శిక్ష రాకుండానట్లుగా ఈ రోజే శిక్షిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒక శ్రమ పెడుతున్నాడు, ఒక శోధన పెడుతున్నాడు, ఈరోజే శిక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా, మనము అన్యుల వలె రేపొద్దుట శిక్షించబడకుండానట్లుగా, అన్యుల మీదకి తీర్పు వచ్చినట్లుగా మన మీదకి రాకుండానట్లుగా ఈరోజే మనకి శ్రమ పెడుతున్నాడు. ఈ రోజునే శరీరంలో ఒక బలహీనత, ఈ రోజునే మనకు ఒక కుటుంబంలో బలహీనత, ఈ రోజునే కుటుంబంలో సమస్యలు అని ఒక శోధనలు, శ్రమలు అనే ఇరుకులు, ఇబ్బందులు అనే మార్గం గుండా ఈ రోజు నడిపించబడుతున్నాడు. దాని పేరే దేవుడు చెప్పినటువంటి పేరు శిక్ష. అదే శిక్ష, శ్రమయే మనకి శిక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇలాంటి శిక్షకు గురైనటువంటి, ఇలాంటి రేపు రాబోయే ఉగ్రతలో వారితో పాటుగా మనము నశించకుండునట్లుగా మన మీద ఇప్పుడే శిక్ష వేస్తున్నాడు. కాబట్టి ఆ శిక్షను ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సంవత్సరాలు అనుభవించిన దావీదేమంటున్నాడు 119వ కీర్తనలోని 119వ కీర్తన 71వ వచనంలో దావీదేమంటాడు, చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, శ్రమ ఇప్పుడు దేవుడంట లోకస్తులతో పాటు మనము శిక్షించబడకుండానట్లుగా ముందుగానే మనం సంఘములో ఉండగానే మనము శిక్షను అనుభవిస్తున్నాం. అంటే శ్రమల రూపంలో శ్రమ వస్తుంది, ఇంటి మీదకి మన కుటుంబంలోనికి శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, సూటుపోటు మాటలు వినాల్సి వస్తుంది, గుండెలు తూట్లు పడేలాంటి మాటలు వినాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీటిలో తర్ఫీదు పొంది రేపొద్దుట ఆ శిక్షకు గురి కాకుండా ఉండునట్లు అని దైవజనుడు పౌలు చెప్పాడు. దాన్ని బట్టి ఇప్పుడు దావీదు
ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక సుదీర్ఘ కాలము, అనేక సంవత్సరాలు శిక్ష పొందాడు, అంటే శ్రమ పొందాడు. ఆ శ్రమ పొందిన దావీదు ఏమంటున్నాడు? ఆ శ్రమ నాకు మేలాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీకు శ్రమ వచ్చిందంటే ఒకటి, రేపొద్దుట ఆ శిక్ష, లోకంలో శిక్ష మన మీదకి రాకుండానట్లుగా శ్రమ వస్తుంది. రెండవది, ఆ శిక్ష, ఆ శ్రమ నీ మేలు కొరకే వస్తుంది. కనుక నీకు మేలు ఉంది. ఈ శ్రమ తరువాత, ఈ శోధన తరువాత నీకు ఒక మేలు ఉంది. ఆ మేలు కొరకే ఈ శిక్ష వస్తుంది తప్ప ఉత్తి పుణ్యాన్ని, నిన్ను అన్యాయంగా ఉత్తి పుణ్యాన్ని నిన్ను శిక్షించాలని, బాధ పెట్టాలని నా ప్రభువుకి ఎన్నడూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? హెబ్రీ పత్రికలు కూడా దైవజనుడు అంటాడు, 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, పరిశుద్ధులలో పాలు పొందటానికి మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మేలు కొరకే శిక్షిస్తున్నాడు ప్రభు. మేలు కొరకే శ్రమ పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా మాట్లాడినందుకు పగ తీర్చుకోవడానికి పాములు పంపలేదు, పగ తీర్చుకోవడానికి సర్పాలను పంపలేదు. ఎందుకని అంటే నా బిడ్డను క్రమమైన మార్గంలో రావాలి, ఆ దూషణ విడిచిపెట్టాలి, ఆ లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, పర సంబంధమైన ఆలోచనలతో ఉండాలి అనే శిక్షించాడు తప్ప ఆయనకి దురుద్దేశం కాదు, పగ తీర్చుకోవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్తం పట్టుకోవడము పగ తీర్చుకోవడం అవ్వదు. బెత్తం పట్టుకోవడము, మాట వినని కుమారుడు, మాట వినని కుమార్తెను చిన్ననాటి నుంచి బెత్తం పట్టుకుని క్రమశిక్షణలో నడిపించడము, ఆ తల్లిదండ్రులు పగ తీర్చుకోవటం అవ్వదు. అది వారి మేలు కొరకు తర్ఫీదు ఇవ్వటం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, అలాంటి చూడండి, ఒకటి ఎందుకు జరుగుతుంది, ఎందుకు మనకి శ్రమ వస్తుంది? లోకస్తులతో పాటు మనం నశించకుండా ఉండటం కొరకు మనకి శ్రమ వస్తుంది. రెండోది ఎందుకు వస్తుంది? మేలు కలగటానికే నాకు శ్రమ వచ్చింది అన్నాడు దావీదు. చూడండి, దావీదు అనుభవించిన ఎన్ని మేలులు ఉన్నాయో చూడండి. ఆ మేలులకి ముందు ఎంత శ్రమ పెట్టబడ్డాడో చూడండి, ఎంత శ్రమ పెట్టబడ్డాడు. ఎలాంటి నిందలు వచ్చినాయి, ఎలాంటి అపనిందలు వచ్చినాయి, ఎలాంటి ఘోరమైన పరిస్థితులు వచ్చినాయి. తన వెనకాల ఉన్నటువంటి 600 మంది రాళ్ళు తీసుకుని దావీదుని చంపాలి అనుకునే స్థితికి కూడా వచ్చేసాడు దావీదు. ఒక రోజు కూడా వెంబడిస్తున్న వాళ్ళే 400-600 మంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిని కూడా ఎదుర్కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిని ఎదుర్కొన్నాడు. ఎన్నో దూషణకరమైన మాటలను ఎదుర్కొన్నాడు. అవన్నీ కూడా అతనికి మేలుగా మార్చబడ్డాయి. ఆ అనుభవంతో దావీదు రాస్తున్నాడు, నాకు కలిగిన ప్రతి శ్రమలో నుంచి నేను మేలునే అనుభవించాను తప్ప కీడు అనేది ఎన్నడూ అనుభవించలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మేలు కొరకు శ్రమ వస్తుంది. మూడవది ఎందుకు వస్తుందంటే, పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలంట. పరిశుద్ధుల గుంపులో మనల్ని పెట్టడం కొరకు దేవుడు మనల్ని కొంచెం మొట్టికాయలు వేస్తున్నాడు. మనం చేస్తున్న అపరాధాలను బట్టి, తప్పులను బట్టి, మన నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్న మాటలను బట్టి అప్పుడప్పుడు ఎందుకు మొట్టికాయలు వేస్తున్నాడు అంటే, పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక శ్రమ ఎల్లప్పుడూ సంఘానికి మంచిదే, సంఘ బిడ్డలకి శ్రమ రావటం మంచిదే. 3 అద్భుతమైన మేలులు ఇక్కడ చూసాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ విధంగా వారు శ్రమ పెట్టబడ్డారు. అయితే వారందరూ కూడా బ్రతికేటట్లుగా, వారందరూ తిరిగి మరలా తమ ప్రాణాలని కాపాడుకునేటట్లుగా, ఏ విషసర్పాలు కరిచినటువంటి వారు చనిపోకుండా ఉండేటట్లుగా ఒక నివారణ ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, మోషే నువ్వు ఇత్తడితోటి ఒక సర్పాన్ని చేయించు. తాపకరమైన సర్పము అంటే బాగా పడగ విప్పినటువంటి సర్పము, తాపకరమైన సర్పం చేయించు. ఎవరైతే నిదానించి దాని వైపు చూస్తారో వారు బ్రతుకుతారు అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆ సర్పము కరిచినప్పుడు ఆ మనిషిలోనికి ఎక్కినటువంటి విషానికి విరుగుడు ఔషధాన్ని ఇత్తడి సర్పాన్ని చూపించాడు. విరుగుడు ఔషధం ఏంటయ్యా అంటే, నిదానించే సర్పాన్ని చూస్తే చాలు వారికి విరుగుడు అయిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వజ్రమును వజ్రంతో కొయ్యాలి అని ఒక సామెతను మనం వింటాం. నిజమే, అది సామెత కాదు. వజ్రాన్ని కట్ చేయాలంటే తిరిగి మళ్ళీ వజ్రమే ఉపయోగించాలి. వజ్రాన్ని కట్ చేయడానికి ఇక ఏ సాధనము లేదు, ఏ పనిముట్టు
పనిముట్టు లేదు. మరలా వజ్రంతో పనిముట్టును తయారు చేయాలి, ఆ పనిముట్టుతోటే కొయ్యాలి, ముళ్ళుతోటే తీయాలి. సర్పం కరిసింది, ఆ సర్పాన్ని తేరి చూసినప్పుడే మరలా వారికి విమోచన కలిగేటట్లుగా చేశాడు. మనిషి వలన పాపము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది అని ఒక సాతానుడు అని పేరు పెట్టబడిన ఒక సర్పం ఉంది. ఆ సర్పము కాటికి గురయ్యినటువంటి మనుషులు ఉన్నారు. ఒక మనుషుడు వలన మరణం వచ్చింది. ఏదేని తోటలో అవిధేయుడై దేవుని మాటను విస్మరించడం వల్ల అవ్వ ఆదాములను బట్టి మనకందరికీ కూడా ఆ యొక్క సర్పము కాటేసినప్పుడు విషం ఎలాగెక్కుద్దో అలాగే అపవాది కాటేసినప్పుడు ఆ విషమనే పాపము మనలోనికి ఎక్కింది. మనుషుడు వల్ల వచ్చినటువంటి ఆ మరణాన్ని తిరిగి మనుషుడు వల్లే నివారణ చేశాడు దేవుడు. మొదటి ఆదాము మనుషుడు వల్ల మనకి పాపం వచ్చింది. రెండవ ఆదాము అనే యేసుక్రీస్తు వారు ఆ దివ్యమైనటువంటి పరలోకంలో ఉండవలసిన ఆ దేవాది దేవుడు దిగి వచ్చి మనుష్య రూపంలో మరలా పాప నివారణ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వజ్రముతోటే కోసినట్లుగా, ముళ్ళుతోటే తీసినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పము కరిచినటువంటి విషానికి విరుగుడు ఇత్తడి సర్పం అయినట్లుగా మానవుని వల్ల వచ్చినటువంటి మరణాన్ని తిరిగి మానవుని వల్లే జీవము రావాలి అనే సంకల్పంతో ఆ ప్రభువే మానవుడిగా మన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంభవాన్ని మీకు తెలియపరుస్తాను. బ్రేవ్ ఆర్ట్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా. బ్రేవ్ ఆర్ట్ అంటే ధైర్యం కలిగిన గుండె అని ఒక సినిమా తీయబడింది. బ్రేవ్ ఆర్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సినిమా రిలీజ్ అయింది. అది ఎక్కడ? ఇంగ్లీష్ సినిమా అనమాట, ఆ యొక్క హాలీవుడ్లో. ఆ సినిమా తీస్తే చాలా అద్భుతంగా ఆ సినిమా ప్రజలు స్వీకరించారు. ఆ సినిమా సారాంశం ఏంటంటే, స్కాట్లాండ్ అనే దేశానికి ఒక సువార్థికుడు వెళ్తాడు. స్కాట్లాండ్ అనే దేశానికి ఒక సువార్థికుడు వెళ్తాడు. ఆ సువార్థికుడు వెళ్ళి అక్కడ సువార్త చేస్తాడు. అతనికి చాలా మరణకరమైన సంఘటనలు జరుగుతాయి. అతన్ని చంపాలి అని ఒక నూతన మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి బోధిస్తున్నాడు, ఇంజెక్ట్ చేస్తున్నాడు అని అతన్ని చంపాలి అని చాలా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా అన్నిటి నుంచి తప్పించుకుంటూ అద్భుతమైన పరిచర్య చేశాడు. అక్కడ అనేక సాహసాలు చేశాడు. ఆ సాహసాలు చేసినటువంటి దాన్ని తీసుకుని, ఆ సబ్జెక్ట్ని తీసుకుని బ్రేవ్ ఆర్ట్, ధైర్యము కలిగిన గుండె, సాహసము కలిగిన గుండె అని ఒక సినిమా తీశాడు అనమాట. ఒక నిర్మాత తీసిన తర్వాత సినిమా చాలా బాగా ఆడింది, చాలా మంచి పేరు వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అతడు ఒక మంచి నిర్మాతగా, ఒకప్పుడు మంచి డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఆ ఇంగ్లీష్ సినీ ఫీల్డ్లో అతడు అనేకమైన నష్టాలు చవి చూడటం ప్రారంభించాడు. అనేక నష్టాలు వచ్చినాయి, ఆర్థికంగా నష్టపోతున్నాడు. తీసిన ప్రతి ఇంగ్లీష్ సినిమా ఫెయిల్ అవుతుంది. ఇక ఆ డైరెక్టర్ మీద ఉన్నటువంటి, ఆ ప్రొడ్యూసర్ మీద, డైరెక్టర్ మీద ఉన్నటువంటి ఆ మోజు తగ్గిపోతుంది. ఇక మరుగున పడిపోతున్నాడు. తను చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకలాంటి నిరాశకు గురయ్యాడు. ఏదో ఆస్ట్రేలియా దేశంలో అతనికి ఆ సినీ ఫీల్డ్కి సంబంధించిన పని మీద అమెరికా నుంచి బయలుదేరి ఆస్ట్రేలియా దేశంలోని బ్రిస్బేన్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాడు. బ్రిస్బేన్ అనే పట్టణంలోకి వెళ్ళి ఒక హోటల్ తీసుకుని ఆ హోటల్లో అతడు బస చేశాడు, హోటల్లో ఉన్నాడు. అయితే వెళ్ళిన పని అవుద్ది అనుకున్నటువంటి పని అది కూడా వెనక్కిపోయింది. తనకి అది వెనక్కిపోవడంతో చెప్పలేనంత నిరాశకు గురయ్యాడు. ఈ చివరి అవకాశం కూడా పోయిందా, నా జీవితం ఎందుకు, ఇంకా నా బ్రతుకెందుకు, నిస్సహాయ స్థితిలోకి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నాయి. నేను ఏ విధంగానూ కూడా మళ్ళీ ప్రయోజకుడిగా నన్ను నేను నిరూపించుకునేటట్లుగా, నన్ను నేను రుజువు చేసుకునేటట్లుగా అవకాశాలు రావటం లేదు. ఇంకా నేను మరణించడం తప్ప మరొక మార్గం లేదు అనుకుంటున్నాడు. అనుకునే సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక 36 గంటలు ఇదే హోటల్లో ఉండి నా కోరికలన్నిటినీ తీర్చేసుకుని 36 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని రివాల్వర్ని దగ్గర పెట్టుకున్నాడు. పక్కనే రివాల్వర్తో పేల్చుకుని చనిపోవాలని.
రివాల్వర్ని దగ్గరే పెట్టుకుని ఇప్పుడు ఆ 36 గంటల సమయాన్ని చూడండి, తన కోరికలన్నీ తీర్చుకోవడం కోసము అతను కావలసినవన్నీ తెప్పించుకుంటున్నాడు, తాగుతున్నాడు, తింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. చేసి ఇక అన్నీ అయిపోయినాయండి. ఆయన చేయాలనుకున్నవన్నీ అయిపోయినాయి. టైం చూస్తే ఇంకా 12 గంటలు మిగిలిపోయింది. 24 గంటలు అయ్యింది కానీ ఇంకా 12 గంటలు మిగిలిపోయింది 36 గంటల్లోని. 12 గంటలు మిగిలిపోతే ఏం చేయాలో తోచట్లేదు. బాగా నిరాశకు గురయ్యాడు. చేయాలనుకుని అన్నీ చేసేసాడు. ఇంకా ఎప్పుడు వస్తుందా ఈ 12 గంటల టైం, ఎప్పుడు వస్తా, వెంటనే నేను ఈ రివాల్వర్ తీసుకుని చూస్ చేసుకోవాలి అని ఒక టైం పెట్టుకున్నాడు. కాబట్టి దానికోసం చూస్తున్నాడు. ఆ గదిలో ఒక పిచ్చెక్కిన వాళ్ళగా తిరుగుతున్నాడు, ఏమీ తెలియక తిరుగుతూ ఉంటే ఆ గదిలో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్కి ఆ సొరుగు ఉంది, ఆ సొరుగు లాగాడు. ఆ సొరుగు లాగితే పచ్చట్ట పుస్తకం ఒకటి కనపడింది. పచ్చట్ట పుస్తకం కనపడింది. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆ పుస్తకాన్ని తీశాడు. ఆ పచ్చట్ట పుస్తకాన్ని ఇలా తెరిచాడండి. ఇలా ఏదో సాదృశ్యంగా తెరిచాడు. తెరిస్తే అక్కడ ఒక అధ్యాయం కనపడింది. ఆ అధ్యాయాన్ని చదివాడు. దాని తర్వాత అధ్యాయాన్ని చదివాడు. దాని తర్వాత అధ్యాయం చివరి దాకా చదివేశాడు. ఎక్కడైతే ఒక అధ్యాయం కనపడిందో ఆ అధ్యాయం దగ్గర నుంచి చదువుకుంటూ ఆ పుస్తకం చివరి దాకా చదివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 అధ్యాయాలయ్యి తెరిచిన చోట నుంచి అతడు పూర్తి చేసినవి 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు చదివాడు. చదివిన తర్వాత ఎందుకో మరలా చదవాలనిపించిందంట. రెండవసారి చదివిన తర్వాత మొదటిసారి చదివిన దానికన్నా రెండవసారి చదివినప్పుడు కొంచెం అవగాహన పెరిగింది. తర్వాత 3వసారి చదివాడు, 4వసారి చదివాడు, 5వసారి చదివాడు, చివరిగా 6వసారి చదివాడు. 6 సార్లు చదివేశాడు 6 అధ్యాయాలు. 6 సార్లు చదివేసి టైం చూసుకున్నాడంట. టైం ఇంకా దాటిపోయింది, 12 గంటలు దాటిపోయింది. అరే, నేను ఆత్మహత్య చేసుకుందారన్న సమయం దాటిపోయిందే అని ఒకసారి గడియారం వంక చూసి, తర్వాత నేను ఎందుకు చనిపోవాలి, నా కొరకు ఒక ఆయన చనిపోయాడుగా, నేను ఎందుకు చనిపోవాలి, నాలో ఉన్న భారాన్ని మోయటానికి ఒక ఆయన ఉన్నాడుగా, ఈ భారం కోసమే నేను చనిపోవాలా, నాకున్న ఈ ఆర్థిక భారము, నాకున్నటువంటి ఈ పేరు పోయింది, ప్రఖ్యాతి పోయిందనే భారము, ఈ భారం కొరకు ఈ భారాన్ని మోస్తానంటున్నాడు కదా ఒక ఆయన మోసే ఆయన ఉన్నాడు. నేను చేసిన పాపాన్ని మోసే ఒక ఆయన ఉన్నాడు. నాకు బదులుగా ఒక ఆయన చనిపోయాడు, నేనెందుకు చనిపోవాలి అని ఆలోచన కలిగిందంట. కలిగిన వెంటనే మోకాళ్ళు వేసి ఈసారి మరొక్కసారి చదవాలి అనుకుని ఆ 6 అధ్యాయాలు ఈసారి మోకాళ్ళ మీద ఉండి చదివాడంట. మోకాళ్ళ మీద ఉండి చదివాడంటే 7 సార్లు పూర్తి చేశాడు. అది యోహాను సువార్త 16వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు చూస్తే 6 అధ్యాయాలు వస్తాయి. అలా పుస్తకాన్ని తెరిచాడు. తెరవగానే అది న్యూ టెస్టిమెంటు, క్రొత్త నిబంధన పుస్తకం. అది పచ్చట్టున్నది, క్రొత్త నిబంధన పుస్తకము. అలా తెరిచాడు. అలా తెరిచిన వెంటనే యోహాను సువార్త 16వ అధ్యాయం కనపడింది. ఆ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్ళాడు. చివరికి 21వ అధ్యాయం దాకా ఉంటుంది. అంటే 6 అధ్యాయాలు చదివేశాడు. 7వసారి మోకాళ్ళ మీద ఉండి చదివాడు. చదివిన తర్వాత ఒక తీర్మానానికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా అమెరికాకు వచ్చేసి ఆ యొక్క హాలీవుడ్లో తనకున్న ప్రొడ్యూసర్స్, తనకున్న డైరెక్టర్స్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన చెప్పాడు. ఇదిగో ఇలాంటి సినిమా ఒకటి తీయాలనుకుంటున్నాను, ఇలాంటి సినిమా ఒకటి తీయాలని. ఏ సినిమా అంటే వాళ్ళకి చెబుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జీవితంలో ఆఖరి 24 గంటలు 1 గంటన్నర సినిమాగా తీయాలని అనుకున్నాడు. యేసుక్రీస్తు జీవితంలో ఆఖరి 24 గంటలు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శుక్రవారం 3 గంటలకి ఆయన సిలువలో తలవాల్చాడు. 3 గంటల సమయంలో శుక్రవారం నాడు ఆ గుడ్ ఫ్రైడే రోజుని సిలువలో తలవాల్చిన సమయము 3 గంటలు. అక్కడి నుంచి వెనక్కి 24 గంటలు తీసుకుంటే గురువారం నాడు 3 గంటల సమయం, సాయంకాలం 3 గంటల సమయం. గురువారం సాయంకాలము 3 గంటల సమయంలో ప్రారంభమయ్యింది.
వేదనకరమైన సమస్య ప్రారంభమయ్యింది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించే గడియ ఆసన్నమైందని తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారు వేదన చెందుతూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో ప్రారంభమయ్యింది. అది 3 గంటల సమయంలో గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. అక్కడ వేదన అనుభవిస్తున్నాడు. ఒక 3 శిష్యుని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మోకరించి ప్రార్థన చేయమన్నాడు. శోధనలో పడకుండానట్లుగా ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి అన్నాడు. అది మనము మత్తయి సువర్తమానంలో ఆ వేదన చూస్తాము. మత్తయి సువర్తమానము 26వ అధ్యాయంలో 40వ వచనం కానించి 42 వరకు చదివితే, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమై గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ముమ్మారు తన తండ్రిని వేడుకున్నాడు. ముమ్మారు తండ్రి ఈ గిన్నె నా ఎదుటి నుంచి తొలగించు, నేను భరించలేను తండ్రి, నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు, భరించలేను, ఈ పాత్రను, ఈ గిన్నెను తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేసి చివరిగా అంటున్నాడు, మరలా నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించి ఆయన ఎదుట ఉన్నటువంటి ఆ గిన్నెలో ఉన్నటువంటి ఈ లోక పాపం అంతటినీ కూడా ప్రియదేవుని బిడ్డలారా అలాగే ఆ పాత్రలో ఉన్నది త్రాగాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, కాస్త చెబుతున్న వాని వైపు మీరు తేరి చూస్తే, గ్రంథంలో చూస్తే మీకు ఏం కనపడదు. ఆ అక్షర నీడలో మీకు ఏ విధమైన అవగాహన రాదు. ఆత్మ కలిగిన వాడు బోధిస్తున్నప్పుడు ఆ ఆత్మ బోధన మనం విన్నప్పుడు అవగాహన కలుగుతుంది. వేదన చెందిన యేసు ఆ గిన్నెను తొలగించమని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇది గురువారం సాయంత్రం 3 గంటల సమయం. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో గెత్సెమనే తోటలో ఆయన ఆ పాత్ర దగ్గర ప్రార్థన చేస్తూ దాన్ని తొలగించమని వేడుకొని, నీ చిత్తము ఇది నీ త్రాగటం నీ చిత్తమైతే అలాగే సిద్ధించును గాకని ఆ పాత్రను తీసుకుని అలాగే నా యొక్క పాపములన్నిటినీ, శాపాలన్నిటినీ, దోషాలన్నిటినీ, మనం వెలగబెట్టినటువంటి ఆ పాపపు క్రియలన్నిటినీ ఆయన అలాగ తాగాడు. కరెక్ట్గా ఎదురుగుండా నిలబడ్డాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా సైన్యాన్ని తీసుకుని కరెక్ట్గా త్రాగి ఆ పాత్రని అలా కింద పెడుతున్నాడు. ఎదురుగుండా ఎవరున్నారయ్యా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెమట రక్తముగా మారుతుందని ఒక్క లూకా మాత్రమే రాస్తాడు. మిగిలిన చోట ఎక్కడా కూడా ఉండదు. ఆయన చెమట బిందువును రక్తముగా మారెను అని ఒక్క లూకా రాస్తాడు. ఎందువల్లంటే లూకా వైద్యుడు కాబట్టి చెమట బిందువుల్లో నుంచి ఒక వ్యక్తికి ఎప్పుడు రక్తం వస్తుందో తెలుసు ఆ లూకాకి. ఎందుకనయ్యా అంటే, ఒక్కసారి ప్రెషర్ పెరిగిపోయినప్పుడు, శరీరంలో ప్రెషర్ అధికమైపోయినప్పుడు రక్త గ్రంథుల్లోని ఆ యొక్క శ్వేత గ్రంథుల్లో నుంచి రక్తము చీల్చుకుని బయటికి రావడం కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వేడి ఎక్కువైపోయినప్పుడు, ఆ యొక్క ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు, ఆ ఒంటికి వేడి ఎక్కువైపోయింది, ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి ఎక్కువైపోయింది, ఆయన శ్వేత గ్రంథుల్లో నుంచి రక్తం బయటికి రావడం లూకా చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆయన అలాగ త్రాగి పెట్టాడు. ఎదురుగుండా ఇస్కరియోతు కనపడుతున్నాడు. ఆయన వెనకాల రోమా ప్రభుత్వపు సైనికులు కనపడుతున్నారు. అది 3 గంటల సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురువారం 3 గంటలకి అక్కడ నుంచి ప్రారంభమయ్యింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిర్మాత అక్కడి నుంచి తీసుకుని సిలువలో 3 గంటలకి ప్రాణం విడిచిపెట్టాడు. ఆ 24 గంటల పాత్రని, ఆ 24 గంటల వేదనకరమైనటువంటి ఆయన జీవితాన్ని ఒక చిత్రంగా తీసి, 1.5 గంటల సేపు చిత్రంగా తీసి దాన్ని లోకానికి అందించాలని ఆ యొక్క విషయాలన్నీ తన యొక్క ఆ సినీ ఫీల్డ్లో ఉన్న నిర్మాతలకి, ఇంకా డైరెక్టర్లు వాళ్ళందరికీ చెబుతూ ఉంటే వాళ్ళందరూ కూడా నిరాశపరిచారంట. ఇదిగో ఇప్పటికే నువ్వు దెబ్బతిన్నావు, ఇప్పటికే పాడైపోయావు, నువ్వు ఆ సబ్జెక్ట్ తీసుకోవద్దు,
దానివల్ల మళ్ళీ ఫెయిల్యూర్ అవుతావు. మళ్ళీ నువ్వు అప్పో సప్పో చేసి అది అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకుని చేసి తర్వాత నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. నా మాట విని మీరు మానేయండి ప్రయత్నము అని అనేకులు చెప్పారంట. అయినా కానీ ఆ ప్రయత్నం మానటానికి ఆయన ఇష్టపడలేదు. ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని ఆయన అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1.5 గంటల సినిమాగా దాన్ని చిత్రీకరించాడు. యేసయ్య జీవితంలో 24 గంటలు, ఆఖరి 24 గంటల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన సినిమాని తీశాడు. దాని పేరే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని 1.5 గంటల సేపు సినిమాని ప్రజలకు అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి అనేటటువంటి గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ దాన్ని ఆశీర్వదించాడు. ఆ యొక్క ప్రతి ఒక్కరు దాన్ని స్వీకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా అనేక మంది ఆ సినిమాను చూశారు, ఆదరించారు. ఆ సినిమాకు ఒక గొప్ప పేరు వచ్చింది, ఆ డైరెక్టర్కి ఒక గొప్ప పేరు వచ్చింది. విస్తారమైన సూపర్ డూపర్ కలెక్షన్స్ జరిగినాయి. మరలా ఆ వ్యక్తికి, ఆ నిర్మాతకి అద్భుతమైన పేరు వచ్చింది. అతని పేరు ఏదో కాదు, మిల్ గిబ్సన్. మిల్ గిబ్సన్ అనేటటువంటి ఆ ప్రొడ్యూసరు మరలా తిరిగి తను నిలదొక్కుకోగలిగాడు. ఆ సిలువలో యేసయ్య పడిన శ్రమలను చూసినటువంటి మిల్ గిబ్సన్, యేసయ్య పడిన 24 గంటల వేదనని చూసినటువంటి ఆ 6 అధ్యాయాలు చదివి ఆయన బుర్రకెక్కించుకున్నది, మనసుకెక్కించుకున్నది. ఆయన సిలువలో ఆఖరి జీవితంలో ఆఖరి 24 గంటలే చాలా ప్రాముఖ్యమైన గంటలు అని ఆ 24 గంటల చరిత్రని ఒక 1.5 గంటల సేపు సినిమాగా చిత్రీకరించి దాన్ని ప్రపంచానికి అందించాడు. ప్రతి ప్రజలు దాన్ని స్వీకరించారు, ప్రతి ప్రజలు దాన్ని అంగీకరించారు. ఆయనకి గొప్ప కలెక్షన్స్ వచ్చినాయి. మరలా అతనికి పేరు వచ్చింది. చనిపోవాలి అనుకున్న వ్యక్తి తిరిగి మళ్ళీ బ్రతకడం ప్రారంభించాడు. చనిపోవాలి అనుకున్న వ్యక్తి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి, నిరాశల మధ్యన, నిస్పృహల మధ్యన, ఎవరు సహకరించని సమయంలో, నిస్సహాయ స్థితిలో, సహాయం దొరకని స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి మిల్ గిబ్సన్ తిరిగి మరలా యేసయ్య సిలువను ఎప్పుడైతే చూశాడో, యేసయ్య సిలువ యాగాన్ని, ఆ 24 గంటల ఆ జీవితాన్ని ఎప్పుడైతే 1.5 గంటల సినిమాగా ప్రజలకు చూపించాడో, తన మనసుకి ఎక్కించుకున్నాడో, తను బ్రతికాడు, బ్రతికి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఒక అద్భుతమైన మాట గ్రంథములో రాయబడి ఉంది. ఏంటయ్యా అంటే, మనము చదివితే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభం మీద పెట్టినటువంటి సంఘటనని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో ఆయన తండ్రి రాజ్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో, సువార్త ప్రారంభించిన సమయము అంటే 3.5 సంవత్సరాల సేవా జీవితంలో మొట్టమొదటి ప్రారంభంలో ఆయన అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. మోషే అరణ్యములో ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి అనేక మంది ప్రజలు బ్రతుకున్నట్లుగా, అనేక మంది ప్రజలు రక్షించబడినట్లుగా ఆయన చేసినట్లుగా, ఇదిగో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నిదానించి చూస్తారో, ఎవరైతే తేరి చూస్తారో ఆయన్ని, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అనేటటువంటి మాటని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిల్ గిబ్సన్ అనేటటువంటి జీవితంలో నెరవేరింది. అతను చనిపోవాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోవడానికి కాదు మన ప్రభువైన యేసు, జీవములోనికి నడిపించడానికి, జీవింప చేయడానికి, బ్రతుకు తెరువుని మార్చడానికి, బ్రతికి చూపించడానికి ఛాలెంజ్గా లోకానికి వచ్చినటువంటి ప్రభువు బ్రతికించడానికి కానీ మరణించడానికి కాదు, మరణించేటట్లుగా చేయడానికి కాదు. ఎన్ని నిరాశలైన మనలో ఉండొచ్చు, ఎన్ని నిస్పృహలైన మనలో ఉండొచ్చు, ఎంతో కాలంగా దీర్ఘకాలపు సమస్యలు ఉండవచ్చు, కానీ ఆయన సిలువ యాగాన్ని నీవు నిదానించి చూచినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందిరానికి వచ్చి ఆయన వైపు చేతులు చాపి కన్నీరు కారుస్తూ మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, నా దేవా నేను పలానా తప్పిదాలు చేశానని ప్రాణాత్మ దేహాలతోటి, బలహీనతలతోటి ఆయనకి లోబడిపోయినప్పుడు, నీ చిత్తమే నాలో నెరవేరును గాక అని ప్రార్థించినప్పుడు, ఆకాశంలో ఆసీనుడైన దేవుడు మన ప్రార్థన మానక ఆలకించి మన పాపములను క్షమించి ఆయన మనల్ని నిత్య జీవములోనికి నడిపించేటటువంటి బాటను వేస్తాడు. ఆ విషయాన్ని గ్రహించాడు ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ ఆ విషయాన్ని గ్రహించాడు. ఆ గ్రహించిన విషయాన్ని బట్టి సిలువని చూశాడు, యేసయ్యని చూచాడు, యేసయ్య ముఖాన్ని చూచాడు, యేసయ్య ముఖ దర్శనం వైపే తన కనులెత్తి చూచాడు, తేరి చూచాడు, నిదానించి చూచాడు. అతడు బ్రతికాడు, బట్టకట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులన్నీ తీరిపోయినాయి, కొట్టుకుపోయినాయి. అప్పులన్నీ ఎక్కడ కొట్టుకుపోయినాయి, అప్పులన్నీ తీరిపోయినాయండి. అంటే ఒక అద్భుతం
నా ప్రభు చేస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కొట్టుకుపోవునట్లుగా, నీ జీవితంలో పేరుకుపోయి ఉన్నటువంటి భయంకరమైన సమస్యలు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి అవి కొట్టుకుపోవునట్లుగా నా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ఆయన్ని తేరి చూడటమే, ఆయన వైపు చూడటమే. అందుకొరకు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని సేవ ప్రారంభంలోనే 3.5 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి సంభవాన్ని ఆయన ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఆయనే దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడైనటువంటి శక్తివంతుడమైన దేవుడైన ఆయన 3.5 సంవత్సరాల ముందుగానే ఎలా చనిపోతానో చెబుతున్నాడు. ఇదిగో ఆనాడు మోషే సర్పము అరణ్యంలో ఆ సర్పభారని పడిన వారందరినీ రక్షించడానికి ఆ యొక్క ఇత్తడి సర్పమును ఎలాగైతే స్తంభం మీద ఎత్తాడో, మనుష్య కుమారుడు కూడా 3 మేకుల మధ్యన ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేళ్లాడతాడు, ఎత్తబడతాడు. ఆ ఎత్తబడినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, తేరు చూసిన వారు, నిదానించి చూసిన వారు, విశ్వాసంతో చూసిన వారు, వారు చావక నిత్య జీవమును పొందుకుంటారు అని రాయబడిన మాట నెరవేరున్నట్లుగా ఆయన ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో వంటి ఇస సర్పము చేత ఆ చనిపోతున్న వారికి ఆ ఇత్తడి సర్పము రక్షణ అయితే, ఆ ఇత్తడి సర్పము రక్షణ అయితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సాతాను అనే సర్పము వలన కాటువేయబడి విషమనేటటువంటి పాపాన్ని ఎక్కించుకున్నటువంటి మనకి ఔషధము, మనకి నివారణ 3 మేకుల మధ్యన వేలాడిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఇత్తడితోటి ఎందుకు సర్పాన్ని చెయ్యాలి, ఇత్తడితోటి ఎందుకు చెయ్యాలి అనే మాటని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీకు గ్రంథంలో ఎక్కడ కనపడదు. కొంచెం పరిశుద్ధాత్మతోటి శోధించబడితే ఎందుకు ఇత్తడితో చేయమన్నాడు? బాగా దేవుడు ఇష్టపడేది బంగారం కదా, బంగారంతో చేయమని ఎందుకు అనలేదు, వెండితో చేయమని ఎందుకు అనలేదు అని ఆలోచన చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వివరణ మీకు తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. టూకీగా 2 మాటలు. ఇత్తడితోటి ఎందుకు సర్పాన్ని చెయ్యాలి? ఇంకా అనేక లోహాలు ఉన్నాయి, అనేక లోహాలు ఉండగా ఇత్తడితో ఎందుకు చెయ్యాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తడి డైరెక్ట్గా దొరికేటటువంటి లోహం కాదు. ఇత్తడి ఎక్కడ ఎవరికి దొరకదు, భూమిలో దొరకదు. ఈ భూమి అనేక ఖనిజాలు కలిగి ఉన్నాయి, అనేక లోహాలను ఇస్తుంది. భూమిని తవ్వే కొలిది విస్తారమైన లోహాలు వస్తున్నాయి, కానీ ఇత్తడి రాదు. ఇత్తడి తయారు చేయాలి, ఇత్తడిని తయారు చేయాలి. ఇత్తడి ఎలా తయారు చేస్తారు? రాగిని కొంత తీసుకుని జింకు అనే ఒక లోహం కూడా ఉంది, ఆ జింకుని రాగిని కలిపితే ఇత్తడి వస్తుంది. ద బ్రాస్ ఈజ్ ఎన్ alloy ఆఫ్ కాపర్ అండ్ జింక్. కనుక సైన్స్ ప్రకారముగా ప్రియదేవుని బిడ్డలారా, ఇత్తడి నేరుగా భూమిలో దొరికే లోహం కాదు, ఇత్తడి తయారు చేస్తే అయ్యే లోహము. 2 లోహాలని కలపాలి, రాగిని జింకు అనే లోహం 2 కలిపితే ప్రియదేవుని బిడ్డలారా బ్రాసు అంటే ఇత్తడి తయారవుద్ది, ఇత్తడి తయారవుద్ది. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 కలిపితేనే గ్రంథము, సంపూర్ణ గ్రంథము. దీన్ని పరిశుద్ధ గ్రంథము అంటాం, వేద గ్రంథము అంటాం. దీంట్లో ఏముంది? పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధనలో అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తటాన్ని ఉటకాయిస్తూ దాన్ని లేపి, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో తన ప్రాణత్యాగము ద్వారా నిత్య నిబంధనలోనికి వెళతాడు విశ్వసించిన వారిని అనే మాటని రెండింటిని లింక్ చేశాడు. అంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 కలిస్తేనే గ్రంథము. కనుక రాగి జింకు 2 కలిస్తేనే ఇత్తడి, ఇత్తడితోటి నువ్వు సర్పం చెయ్యాలి అన్నాడు. అప్పుడే సంపూర్ణత. పాత నిబంధన నుంచి నేర్చుకోవాలి, క్రొత్త నిబంధన నుంచి నేర్చుకోవాలి, అప్పుడే సంపూర్ణత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తడితో ఎందుకు చేయమన్నాడంటే ఇత్తడి రక్షణకు సాదృశ్యం. ఇత్తడి రక్షణకి సాదృశ్యం. ఎలాగ సాదృశ్యము చూడండి. ఒక యుద్ధానికి వెళుతున్నాడు అనుకోండి, ఒక సైనికుడు లేక ఒక రాజుగారు, సైనికుడు మొదలుకొని సామాన్య సైనికుడు మొదలుకొని రాజుగారు వరకు యుద్ధానికి వెళుతూ ఉంటే వారు ఇత్తడి కవచం తొడుక్కోవాలి, కవచం తొడుక్కోవాలి. అది యుద్ధ నీతి, యుద్ధ నీతి, యుద్ధ సామాగ్రి. అది యుద్ధమునికి కవచాన్ని తొడుక్కోవాలి. అది ఇత్తడితోటే చేస్తారు, మరొక మెటీరియల్తో చేయరు, ఇత్తడితోటే చేస్తారు. ఇత్తడి కవచము, ఇత్తడి కవచము దేని కొరకు?
ప్రాణరక్షణ కొరకు, అంటే రక్షణకి ఇత్తడి సాదృశ్యమై ఉంది. ఒక చేత్తో కత్తి పట్టుకుంటాడు సైనికుడైనా రాజైనా, రెండో చేత్తో డాలు పట్టుకుంటాడు. ఇలా రౌండ్గా ఉంటుంది డాలు, ఇలా పట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డాలు ఇత్తడితో చేస్తారు. దావీదేమన్నాడు? నా కేడము నీవే అన్నాడు. కేడెం అంటేనే ఈ చేతిలో పట్టుకున్న డాలు పేరే కేడెము. దీన్నే కేడము అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కేడము ఇత్తడితో చేస్తారు. అంటే ఎదుటివాడు ఆ ఖడ్గంతో కానీ దేంతోన ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు దీన్ని అడ్డుగా పెడతాడు తన ప్రాణం కాపాడుకోవడానికి. అంటే ఏమైంది? రక్షణకి సాదృశ్యంగా ఉంది. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షణకి సాదృశ్యంగా ఉంది. ఇత్తడి తీర్పుకి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఏ రకమైన తీర్పు తీర్చబడ్డాడు? అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. న్యాయమైన తీర్పు కాదది, అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా కూడా 6 కోర్టులు తెరిచి ఉన్నాయి. 6 చోట్ల తీర్పుకు తిప్పబడ్డాడు. అన్యాయమైన తీర్పు తీర్చి ఆయన్ని శిలువకు అప్పగించారు. తీర్పుకి సాదృశ్యమై ఉన్నది. ఇత్తడి తీర్పుకి సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇత్తడి డైరెక్ట్గా దొరికేది కాదు, తయారు చేయబడినది. దేని ద్వారా? రాగి కొంచెము, జింకు కొంచెము, 2 తీసుకోవాలి. ఈ రెండింటిని ఏం చేయాలి? ఈ రెండింటిని కలపాలి. ఎలా కలుపుతాం? కరిగించాలి. కరిగితేనే ఇత్తడయ్యింది. సిలువ అనే కొలిమిలో యేసయ్య కరిగితేనే రక్షణ మనకి వచ్చింది. అక్కడ కొలిమిలో ఈ కొలిమిలో రాగి జింకు 2 కరిగి పోత పోస్తే ఇత్తడి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక యేసయ్య సిలువ అనే కొలిమిలో కరిగితేనే మనందరికీ నిత్య జీవం అనే రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరొక సాదృశ్యం ఏమిటంటే, ఇక్కడ రాగి జింకు 2 కలిపితేనే కానీ ఇత్తడి తయారవ్వలేదు. ఇది మరొక పోలికకు సాదృశ్యమై ఉన్నది. ఏం పోలిక? ప్రాముఖ్యమైన పోలిక ఏంటో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ స్వభావము కలిగిన యేసయ్య పరలోకాన్ని నుంచి మానవ స్వభావాన్ని ధరించుకుని వచ్చాడు. దైవ స్వభావము, మానవ స్వభావము ఈ 2 కలిస్తేనే యేసయ్య. మానవ స్వభావము, దైవ స్వభావం 2 కలిస్తేనే యేసయ్య. రాగి అలాగే రెండవది జింకు, ఈ 2 కలిస్తేనే ఇత్తడి. ఈ 2 కలిస్తేనే ఇత్తడి. 2 లోహాలు కలిపినదే ఈ ఇత్తడి. కనుక 2 స్వభావాలు కలపబడ్డాయి. దైవ స్వభావములతోటి పరలోకంలో ఉండేటటువంటి దేవుడు 33.5 సంవత్సరాలు మానవులతోటి మిళితమైపోవడానికి, మానవులతో కలిసిపోవడానికి, మానవ జీవితం జీవించడానికి మానవ స్వభావాన్ని ధరించుకుని రిక్తుడుగా లోకానికి వచ్చాడు. దైవ స్వభావము, మానవ స్వభావము, పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 కలిస్తేనే గ్రంథము. ఈ 2 స్వభావాలు కలిస్తేనే యేసుక్రీస్తు. దైవ స్వభావము ప్లస్ మానవ స్వభావము = యేసుక్రీస్తు శిలువ యాగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఆ విధంగా దైవ స్వభావాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సర్పరూపములను ఎందుకు చేయమన్నాడు అంటే, మీకు ముందుగానే చెప్పాను. ఎందుకు సర్పరూపము? వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. ఆ సర్పపు కాటుకి విరుగుడు, ఆ సర్ప ప్రతిమే పెట్టాలి. ప్రియమైన దేవుని మనుషుడు వల్ల వచ్చిన పాపము, రెండవ ఆదాము వల్ల వచ్చిన పాపం, ఆదాము అనే మొదటి మనుషుడు వల్ల వచ్చిన పాపము ఇక రెండవ ఆదాము అనే యేసుక్రీస్తు వల్ల తీసివేయబడాలి. కనుక ఆ రీతిగా ఉండునట్లుగా ఆయన సర్పాన్ని చేయమన్నాడు, సర్ప ఆకారాన్ని చేయమన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సర్పాన్ని చేశాడు, ఇక స్తంభం మీద ప్రతిష్ఠించాడు మోషే. అది అందరికీ కనపడాలి, అందరికీ కనపడునట్లుగా. ఆ పాళెంలోనికి వచ్చిన ప్రజలు ఆ పాళెం మధ్యలో ఈ స్తంభాన్ని పెట్టాడు. స్తంభం మీద పెట్టి ఆ స్తంభం మీద అదిగో ఇప్పుడు అలాగా ఇత్తడితో చేసిన సర్పాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు పాము కరిసిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి దాన్ని తేరి చూడాలి. దాన్ని ఎలా చూడాలంట? ఏమని రాయబడి ఉందమ్మా? నిదానించి చూడాలి, విశ్వాసంతో చూడాలి, వారు బ్రతుకుతారు అని రాశాడు. ఓకే, ఇప్పుడు సర్పాన్ని చేయించాడు. ఈ సర్పం కూడా అలా నోరు తెరిచినట్టుగా పెట్టాడు, పళ్ళు కనపడుతున్నాయి. చూడండి, ఈ పళ్ళలో విషము ఉన్నదా లేదా చెప్పాలి. సర్పపు ప్రతిమలో ఎలాగైతే విషము లేదో, ఈ ప్రతిమలో ఎలాగైతే విషము లేదో, మనందరి రక్షణను ఇవ్వటానికి పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన యేసయ్యలో కూడా విషం లేదు, యేసయ్యలో కూడా పాపం లేదు.
యేసయ్యలో కూడా విషమనే పాపము లేదు, విషమనే దోషం లేదు. ఆయన పరలోకా నుంచి దిగి వచ్చినటువంటి యేసయ్యలో ఏ విషము లేదు, ఏ యొక్క పాపము లేదు. పాపం ఉంటే నాలో ఎవరైనా సరే స్థాపించవచ్చు అని ఈ ప్రపంచానికి అంతటికి కూడా ఆయన సవాలుగా చెప్పినటువంటి మాట. విషం ఉంటే నాలో, పాపం ఉంటే ఎవరైనా సరే మీరు రుజువు చేయొచ్చు. కనుక ఈ ప్రతిమను పెట్టడానికి గల కారణం ఏంటంటే దీనిలో విషం లేదు, అలాగే నేను పంపబోతున్న నా దివ్యమైన, నా అద్వితీయమైన కుమారుడిలో కూడా ఏ విషము లేదు, ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన సిలువలో ఆ విధంగా ఆ సిలువని, ఆ 24 గంటల ఆ చివరి గడియల్లో ఆయన శ్రమని, ఆయన సిలువని ఒక చిత్రంగా చేసి ఆయన మెల్ గిబ్సన్ అనేటటువంటి ఆయన ఎలా బ్రతికాడో, చనిపోదానికి ఒక రివాల్వర్ కొనుక్కున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి తనకున్న సమస్యలు, తనకున్నటువంటి అప్పులు, తనకున్నటువంటి దీనమైన స్థితి, తనకున్నటువంటి ఆ యొక్క గౌరవం అంతా పోయింది, అన్నీ పోయినాయి, వాటిని కోల్పోయాను, నా జీవితం ఎందుకు అనుకున్న వ్యక్తి యేసయ్య చివరి ఆ యొక్క సిలువ యాగాన్ని చూసినప్పుడు బ్రతికాడు. అంటే అందుకుని అక్కడ మనుష్య కుమారుడు చదవమ్మది 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్య జీవము పొందటానికి, బ్రతకటానికి, బ్రతుకు తెరువుని నేర్చుకోవడానికి, బ్రతికించబడటానికి ఆయన సిలువలో ఎత్తబడ్డాడు. దేవుని బిడ్డలారా, స్తంభం మీద ఎందుకు పెట్టాడు? పాలులో ఉన్న వాళ్ళందరికీ కనపడాలి, పాలులో ఉన్న వాళ్ళందరికీ కనిపించేటట్లుగా పెట్టాడు. ఎందుకు 3 మేకుల మధ్యన, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమికి ఆకాశానికి మధ్యన ఆయన వేళ్లాడాడు? ఎందుకు? ఎత్తైన మరణము, ఆ ఎత్తులో మరణించాడు ప్రపంచమంతటికీ తెలియటానికి, ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవడానికి, అందరి ప్రపంచ ప్రజల యొక్క పాపము నిమిత్తం ఒకరు ప్రాణం పెట్టాడని తెలుసుకోవడానికి, అందరి పాపమును మోసుకుపోయే గొర్రెపిల్ల ఇదిగో సిలువలో మరణించింది అని ప్రపంచ దేశ ప్రజలందరికీ తెలియపరిచేటట్లుగా బాహాటముగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బహిరంగముగా, బాహాటముగా ఆయన్ని సిలువ వేశారు. కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తెలుసుకున్నట్లుగా ఆయన సిలువ వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట నెరవేరినట్లుగా ఇలా జరిగింది. యెషయా ప్రవచన గ్రంథంలో ఆ యొక్క ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా 45వ అధ్యాయము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ వచనాన్ని ఒక్కసారి మీరు పరిశీలిస్తే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, వేరే దేవుడు ఎవ్వరూ లేరు అని సిలువలో ఆయన 7 మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటయ్యా అంటే, భూదిగంత నివాసులందరూ ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. ఆయన వైపు చూస్తే వారి భయాల నుంచి విడిపించబడతారు. ఆయన వైపు చూస్తే వారి సమస్య నుంచి విడిపించబడతారు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణాన్ని చాలించాలి, ఎందుకు ఈ బ్రతుకు అనే అనుభవాల నుంచి విడిపించబడతారు. ఆయన వైపు చూసినప్పుడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, నేనే తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేరు అని ప్రపంచానికి చాటి చెప్పటానికి ఆయన సిలువకి ఎక్కవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఆయన వైపు మనము చూడాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున ఏం జరిగిందంటే, యేసయ్య శరీరధారుడుగా ఉన్నప్పుడు ఆయన, నేను పలానా ప్రాంతంలో ఉంటాను, శిష్యులతో చెప్తున్నాడు, నేను పలానా ప్రాంతంలో ఉంటాను, అక్కడికి మీరు త్వరగా వచ్చేయండి దోణి మీద అన్నాడు. అంటే సరేనని శిష్యులందరూ దోణి మీద ఎక్కి బయలుదేరారు. ఈయన సర్వాంతర్యామి వీళ్ళతో ఇక్కడ చెప్పి మాయమయ్యి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చూస్తున్నాడు, వీళ్ళు ఇంకా రావట్లే, వస్తారు అనుకున్న సమయానికి రావట్లే. ఇక ఆయనకి ఎందుకు రాలేదు, కారణం ఏంటో అని చూడటానికి రేయి మొదటి జామున సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన జీవితంలో నూతన క్రియ జరగాలి, మన జీవితంలో నూతన శుభారంభములు ప్రారంభం అవ్వాలి. దేవుడు మనం ఎదురు చూస్తున్న కార్యాలు చేయటానికి నూతనంగా డోర్స్ తెరవాలి. ఆయన తెరిచిన తలుపుల ద్వారా మనల్ని ఆశీర్వదించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆ రేయి మొదటి జామున సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే, దీంట్లో ఉన్నటువంటి పడవలో ఉన్నవారు అందరూ భయపడుతున్నారు. ఏంటి ఈ యొక్క చీకటి వేళ ఒక మనుషుడు నడుచుకుంటూ వస్తున్నట్టుగా, ఇది భూతమా దెయ్యమా అన్నట్లుగా. భూతము కాదు, దెయ్యము
దెయ్యం కాదు, మీ ప్రభు అయిన యేసయ్యని అన్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, స్వరాన్ని విన్న పేతురు, అయ్యా నువ్వు నీళ్ల మీద కూడా నడుస్తావా, అంత శక్తి ఉందా నీకు అని ఆశ్చర్యపోయి, నేను నడవచ్చా అన్నాడు. అంటే నువ్వు నడవచ్చయ్యా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు గారు ఆ పడవలో నుంచి కాలు తీసి ఫస్ట్ కాలు తీసి సముద్రం మీద పెడుతున్నాడు. పెడతా ఉంటే కాలుకి నీళ్లు తగలటానికి బదులు రాయి తగులుతూ ఉంది. గట్టి స్థలములాగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసం, గొప్ప విశ్వాసం వచ్చింది. ఖచ్చితంగా నేను నడవగలని రెండవ కాలు తీసి పెట్టి నడుస్తూ ఉండగా మధ్యలో యేసయ్యకి మా పేతురికి మధ్యలో ఒక గాలి వీసింది. ఆ గాలి వైపు చూశాడంట. చూసిన వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూస్తూ నడవవలసినటువంటి మనము దేని వైపు చూస్తున్నామో మునిగిపోతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని వైపు చూసినా మునిగిపోతాము. యేసు వైపు మాత్రమే చూస్తూ నేను ఈ క్రైస్తవ మార్గంలో, ఈ యొక్క ఆధ్యాత్మికమైన మార్గంలో నేను నడుస్తాను, కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి నువ్వు యేసయ్య ద్వారా ఆ రక్షణ బాప్తిజం పొందేవు. నువ్వు ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయన మునిగిపోతున్న పరిస్థితిలో ఆ పేతుర్ని మరలా ఆయన తిట్టి ఆయన చేయి పట్టుకుని లేపితేనే కానీ లేవలేని పరిస్థితి, లేకపోతే అలాగే మునిగిపోయేవాడు. మరలా ఆయన కనికరము ఆ పేతురు మీదకి వచ్చి ఆ చేయి పుచ్చుకుని లేపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రయాణం చేస్తున్నాము, నిశ్చయముగా ఆయన వైపు చూసే ప్రయాణం చేయాలి. ఆయన వైపే మన మీదే గురి పెట్టుకుని ప్రయాణం చేయాలి. నా వైపు చూసి బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని సిలువలో చెప్పిన మాటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం అది అలాగ సిలువలో నెరవేర్చబడింది. ఆయన వైపు చూసి నడవాలి. చూడండి, ఒక గ్రామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ గ్రామానికి యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నాడు ఆ వ్యక్తి ఇంటి నిండా డబ్బు కట్లు మూలుగుతున్నాయి. అన్యాయంగా సంపాదించిన డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు, వడ్డీ లెక్కలు కట్టి బలవంతంగా వసూళ్లు చేసిన డబ్బు ఇంట్లో మూలుగుతూ ఉంది. ఆ డబ్బును చూసి సంతోషించాడే కానీ ఆ అక్రమ సంపాదనలో నుంచి వచ్చేటటువంటి శాపాన్ని చూడటం ప్రారంభించినప్పుడు దుఃఖం కలిగింది. ఆయనకి బాధ కలిగింది. ఆ అన్యాయపు సొమ్ములో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ యొక్క శాపము ఆ కుటుంబ సభ్యులందరినీ పట్టుకుని పీడిస్తూ ఉంటే దీనికి నివారణ కావాలని దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళాడు. అన్ని పుణ్య నదుల్లోని మునిగాడు. అన్ని చోట్ల కూడా గుండు కొట్టించుకున్నాడు. అయినా కానీ ఎక్కడా నివారణ కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఆ గ్రామానికి వస్తున్నాడు. ఆయన్ని చూస్తే నా పాపాలన్నీ పోతాయి అనే తీర్మానంలోనికి వచ్చి ఒక చెట్టు మీదకి ఎక్కి నుంచున్నాడు. ఆ చెట్టు కింద నుంచి నడుచుకుని వెళుతున్న యేసయ్యను ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుని చూచాడు జక్కయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, తన చరిత్ర మార్చబడింది. పాపపు చరిత్ర పోయింది. ఇప్పుడు అంటున్నాడు, జక్కయ్య ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము కుమారుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి పుత్రుడైనటువంటి జక్కయ్య, అక్రమంగా సంపాదించిన వాడు, అందరి దగ్గర బలవంతము వసూళ్లు చేసిన వాడు, చక్రవడ్డీలు కట్టి ఆర్థికంగా బలమైన వాడిని నేనే అని నిరూపించుకోవాలనుకున్నవాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము కుమారుడు అని రక్షణ అతనికి, ఇంటికి వారందరికీ వచ్చింది. అంటే యేసు వైపు చూచినప్పుడు, మీరు చదవండి కావాలంటే గ్రంథంలో, ఆయన యేసుని చూచెను అని రాయబడి ఉంటుంది. యేసుని చూచాడు కాబట్టి అతడికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా మీద అగ్నిని కురిపించడానికి దేవుడు వచ్చాడు. వాళ్ళ పాపం సంపూర్తి అయ్యింది. అక్కడ అగ్నిని కురిపించి వాళ్ళని నాశనం చేయడానికి వచ్చాడు. అయితే అక్కడ లోతు భార్య, లోతు యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఊరు ఖాళీ చేసి అర్జెంటుగా బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు చెప్పాడు. చెబితే వాళ్ళు అందరూ కుటుంబాన్ని, గృహాన్ని విడిచిపెట్టి ఆకస్మికంగా వారి ప్రాణాలు చేత్తో పట్టుకుని వారందరూ బయటికి వచ్చారు. బయటకు వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో లోతు భార్య వెనుకకు తిరిగింది. వెనకాలన్న ఆస్తి వైపుకి తిరిగింది. వెనకాలన్నటువంటి సుఖభోగాల వైపు తిరిగింది. నా ఇల్లు ఏమవుద్ది, నా యొక్క వెండి బంగారాలు ఏమవుతాయి, అయ్యో అకస్మాత్తుగా ఒక్కసారి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోమన్నారు. నా ఇంట్లో చాలా ఉన్నాయి, రాసిన పత్రాలు ఉన్నాయి, చాలా అప్పులు చేసిన, అప్పులు ఇచ్చినటువంటి ఆ పత్రాలు చాలా ఉన్నాయి, అయ్యో అవన్నీ ఏమైపోతాయి అని ఒక్కసారి వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభముగా మార్చబడింది. ప్రభువైన యేసు అంటున్నాడు, ఆ యొక్క లోతు భార్యకు
కలిగినటువంటి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెనుకకు తిరిగింది, ఎదర యేసు చెప్పిన మార్గాన్ని విడిచి వెనుకకు తిరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు స్తంభముగా మార్చబడింది అంటే నిష్ప్రయోజకురాలు అని అర్థం. నిష్ప్రయోజకురాలుగా మార్చబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రయోజనము లేనటువంటి ఒక స్త్రీ ఆ విధంగా మారిపోయింది. మనము ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని నా వైపు చూడండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసిన 123వ కీర్తనని అందులో 2వ వచనాన్ని చూస్తే, దావీదు గారు రాసినటువంటి 123వ కీర్తన 2వ వచనాన్ని చూస్తే ఆయన ఏమంటున్నాడు అక్కడ? దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేనండి. అందరూ కూడా ఆయన వైపు చూడాలి. ఎప్పుడు వరకు? నీ స్థితి మారే వరకు, నీ పరిస్థితి మారే వరకు, నీ స్థితిగతులు మార్చేటటువంటి, అంటే దేవుని కనికరము, కరుణ నీ మీదకి వచ్చే వరకు, కరుణించే వరకు కూడా మన కన్నులు ఆయన వైపుకే చూడాలి. మనం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఆయన ద్వారానే ఆశీర్వదించబడాలి. ఆయన ద్వారానే సమస్యలకి పరిష్కారాలు కలగాలి. ఆయన ద్వారానే స్వేద తీర్చబడాలి. ఆయన ద్వారానే మనము సంపద, ఆయన ఆత్మ సంబంధమైన సంపద, ఐశ్వర్యము మనం అనుభవించాలి. ఆయన వైపే చూడాలి. ప్రియదేవుని బిడ్డలారా, కనికరం కలిగే వరకు ఆయన వైపే చూడాలి. ప్రియదేవుని బిడ్డలారా, దూషించారు వారు అరణ్యములో, కానీ తిరిగి దేవుని కనికరం కొరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కనికరము వారి మీదకు వచ్చింది కనుకనే ఇత్తడి సర్పాన్ని చేసి ఆ యొక్క అరణ్యములో స్తంభం మీద పెట్టినప్పుడు వారందరూ ప్రాణాల నుంచి రక్షించబడ్డారు. ఇదిగో నీ కొరకు నా కొరకు 2023 సంవత్సరాల క్రితము ఆ గొల్గొతా కొండ మీద, ఆ యెరూషలేము పట్టణములో, ఆ యొక్క గవినికి వెలుపల ఆయన నీ కొరకు నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యన 3 మేకల మధ్యన ఆయన వ్రేలాడాడు. ఆయన వైపు చూస్తే నీకు సర్వ సమృద్ధి, ఆయన వైపు చూస్తే బ్రతుకుతాం, ఆయన వైపు చూస్తే నిత్య జీవము, ఆయన వైపు చూస్తే దీర్ఘకాలపు సమస్యల నుంచి పరిష్కారాలు, ఆయన వైపు చూస్తే నీకున్న కరువు కొదవ లోటు నుంచి విడుదల కలుగుతుంది. కనుక ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకుంటూ ఆ యొక్క ఆరాధన అభిషేకంతో ఉంటూ బుద్ధిమంతులు వీరు, ఈ యొక్క సంఘము బుద్ధిమంతులు అని ముద్ర వేయించుకుని ఆ వాయుమండలంలో మనము జ్యోతుల వలె ప్రకాశించుదుముగాక, నక్షత్రముల వలె ప్రకాశించుదుముగాక, సూర్యుడి వలె చంద్రుడి వలె ప్రకాశించుదుముగాక. ఆ మాట మన ఎడల నెరవేర్పులోనికి వచ్చునుగాక. ఆ ప్రవచనము మన పట్ల నెరవేర్చబడునుగాక. అట్టి తేజో క్రైస్తవ జీవితము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. మనము అనుభవించుదుముగాక. ఈ గ్రామానికి వెలుగయ్యుందుముగాక. ఆమేన్.